డిఈఓ వ్యవహరించిన తీరును నిరసిస్తూ కూడా ఉపాధ్యాయ సంఘాలు సంయుక్తంగా ఇక్కడ ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో ఈ డిఈఓ మాకొద్దు అంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, అసలు ఎందుకు డిఈఓను వద్దంటున్నారు? వాస్తవానికి ఈ జిల్లాలో ఏ డిఈఓలు వచ్చినా కూడా వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తూ మరి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుత డిఈఓ గారు మరి తాను వచ్చిన రోజు నుంచి కూడా పాఠశాలల సందర్శన పేరుతో పాఠశాలలు సందర్శించడంలో ఇబ్బంది లేదు, కానీ ఆ సందర్శన పేరుతో వెళ్ళి అక్కడ ఉపాధ్యాయులను తీవ్ర పరుష పదజాలంతో మాట్లాడుతూ నోటికి వచ్చినటువంటి బూతులతో తిడుతూ మరి గంటల తరబడి నిలబెట్టించడంతో పాటు వారిని ఒక దొంగల్లాగా అలాగే తప్పు చేసినటువంటి వాళ్ళగా చూస్తూ హీనంగా చూడడం అనేటువంటిది మేము ఇక్కడ వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఒకవేళ మీ దృష్టిలో ఉపాధ్యాయులు తప్పు చేసి ఉంటే వాళ్ళను దండించేదానికి మీరు సోకాజ్ నోటీసులు ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ నుంచి మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. కానీ అటువంటి పద్ధతిలో కాకుండా తిట్టడం కానీ వ్యక్తిగతంగా దూషించడము, కులాల పేరుతో తిట్టడము, అలాగే మనిషి రంగును బట్టి తిట్టడము అనేటువంటిది మంచి సంప్రదాయం కాదు. ఈ విధంగా విద్యార్థుల ముందు ఉపాధ్యాయులను తిడితే ఆ ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఎలా గౌరవం ఉంటుంది, వారు ఏ విధంగా మంచి విద్యా బోధన చేయగలుగుతారు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఉపాధ్యాయులు ఎవరు ఇక్కడ చదువుకు దొంగలుగా లేరు, ప్రతి ఒక్కరూ చదువు చెప్పడానికే ఉన్నారు, బాగా చదువు చెప్తున్నారు, విద్యారంగాన్ని జిల్లాలో ముందుకు తీసుకెళ్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే కూడా 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. మరి ఇంత బాగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ డిఈఓ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఇటువంటి వైఖరి ఏర్పడింది. మరి కాబట్టి ఇప్పటికైనా ఈ డిఈఓ వైఖరిలో మార్పు రావాలి. ఈ విధంగా మార్పు రాకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ డిఈఓ మరి తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఒకటే, ఇలాంటి డిఈఓల పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకొని వీళ్ళను మొత్తం మీద ఇక్కడ నుంచి బదిలీ చేయడం కానీ సస్పెండ్ చేయడం కానీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూటీఎఫ్ కడప జిల్లా శాఖ పక్షాన మేము కోరుతూ ఉన్నాం. సార్ మీరు చెప్పండి, అసలు ఎందుకు డిఈఓను వద్దంటున్నారు? నా పేరు పోగల వెంకట్రామరెడ్డి. ఈ డిఓ ఈ జిల్లాకు వచ్చి 2 నెలలుగా కార్యాలయానికి ఉపాధ్యాయులు వచ్చినా సంఘ నాయకులు వచ్చినా వాళ్ళని గౌరవించక అగౌరవంగా నిలబెట్టడము, తర్వాత సకాలంలో అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, వాళ్ళు వచ్చినా కూడా ఒక సంతోష వాతావరణంలో ఉండక వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తూ ఉంది. అలాగే పాఠశాలలకు వెళితే పాఠశాల సందర్శన పద్ధతులు అనేవి ఉంటాయి. ఆఫీసులో వివరాలు తీసుకోవడము, క్లాసులు సందర్శించడము, తర్వాత స్టాఫ్ మీటింగ్ పెట్టి స్టాఫ్ మీటింగ్కి 4 గోడల మధ్య కార్యాలయంలో సూచనలు కానీ దండన కానీ లేదంటే దండించే పద్ధతులు కూడా చాలా రకాలు ఉంటాయి. అట్లా చేయకోకుండా పిల్లల ముందర అంటే పిల్లలు దేవుళ్ళగా భావించే గురువుల్ని పిల్లల ముందర అసభ్య పదజాలంతో మాట్లాడడం వల్ల ఉపాధ్యాయుల మనసులు హట్ అవుతుంటాయి. దానివల్ల బోధన సరిగా చేయలేకపోతుంటారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల్ని రకరకాల రంగుల పేర్లతో ఎత్తుల పేర్లతో తర్వాత ముఖము మార్చుకొని వాళ్ళని చీదరించినట్లు బిహేవ్ చేయడము ఈ విధంగా చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈమె గంటలు టీచర్లను నిలబెట్టి ఆమెమో కూర్చొని వాళ్ళతో మాట్లాడడం జరుగుతూ ఉంది. వాళ్ళు భోజనం చేసినారా లేదా కూడా గమనించకుండా వాళ్ళను అసలు కింద పడిపోయేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంది ఆమె స్కూల్లో ఉన్నప్పుడే. కాబట్టి ఈమె పరిస్థితి ఎట్లుందంటే ఒక వేమన పద్యం గుర్తుకొస్తుంది. మరి ఎలుక తోలు తెచ్చి ఏడాది తోమిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు. అట్లే ఈ డిఈఓ మీనాక్షి మేడంకి ఏడాది హితవు పలికినా కూడా ఏమో మాట తీరు మారే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి డిఈఓ అంతేకాకుండా ఇసుక నుంచి తైలమైన తీయచ్చు, కుందేటు కొమ్ము తేవచ్చు, ఎండమామ నుంచి నీళ్ళైనా తేవచ్చు, కానీ ఈమె మాట తీరును మార్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి డిఈఓ ఈ జిల్లాకు వద్దని చెప్పేసి జిల్లా ఉపాధ్యాయ ఐక్యవేదిక తరఫున తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి సార్. నా పేరు మేకల శివార్జున, SC/ST ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ఈ రోజున ఐక్య ఉపాధ్యాయ సంఘం ఈ విధంగా ధర్నా చేస్తుందంటే కేవలం మీనాక్షి మేడం గారు ఈ విధంగా చేయడం వలననే పాఠశాలకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులను దుర్భాషలాడడం, నీచంగా మాట్లాడడం, దూరంగా ఉంటే దూరంగా ఉన్నారని, దగ్గరగా ఉంటే దగ్గరగా ఉన్నారని, ఏ సమాధానం చెప్పినా కూడా పొంతన లేకుండా ఆమె ఉపాధ్యాయులందరినీ కూడా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం, దుర్భాషలాడడం అనేటువంటిది డిఓ గారికి మంచిది కాదు. మరి డిఓ గారు విద్యావంతులు, వచ్చినటువంటి డిఓలు అందరూ కూడా విద్యావంతులై ఉంటారు. విద్యావంతులతో ఎలా
ప్రవర్తించాలో తెలియకుండా ప్రవర్తించడం అనేది అడ్మినిస్ట్రేషన్లో నీచమైనటువంటి అది అది ఆ సంస్కృతి మంచిది కాదు. మరి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అందించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి డిఓ గారే బాధ్యత లేకుండా ఎట్లంటే అట్లా మాట్లాడితే పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఎంత బాధపడతారో, వారి ఆత్మగౌరవం ఎంత దెబ్బతింటుందో మరి మేడం గారు ఆలోచించుకోవాలి. ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు. నైతిక విలువలు బోధించే ఉపాధ్యాయులను మేడం గారు మాట్లాడుతుంటే ఆ విధంగా బాధపడుతూ మేము ఎలా నైతిక విలువలను బోధించాలి, ఎలా విద్యార్థులను భావి పౌరులుగా దేశ చట్టాలను గౌరవించే విధంగా ఉపాధ్యాయులు ఏ విధంగా ఏ విధంగా తయారు చేస్తారో మేడం గారు ఆలోచించాలి. మేడం గారు ఒక లీడర్గా, ఒక నాయకునిగా, ఒక నాయకురాలిగా ఉంటూ జిల్లాను సమర్థవంతంగా నడిపించాల్సింది పోయి ఇంతమంది ఉపాధ్యాయులను రోడ్డు మీదకి లాగడం, రోడ్డు మీదకి తీసుకొని రావడం, ఈ ఉపాధ్యాయులందరూ రోడ్డు మీదకి రావడం అంటే మాకేమి స్కూల్ వదిలేసి ఇక్కడికి వచ్చామంటే మేమందరం కూడా ఎంతో సంతోషంతో ఇక్కడికి రాలేదు. మా యొక్క బాధను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేద్దామనే ఆ ఉద్దేశంతో వచ్చాం. మీనాక్షి మేడం గారే కాదు, వచ్చేటువంటి డిఓలు అందరూ కూడా తమ వైఖరిని మార్చుకోవాలి, పద్ధతిగా ఉండాలి. ఆ విధంగా మేము అనుకుంటూ ఇంకా ఏ డిఓ అయినా సరే ఇలా చేస్తే ఒప్పుకోదని ఉపాధ్యాయ లోకం తరపున ఐక్యవేదిక సంఘం తరపున మేమందరం కూడా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మరొక మహిళా ఉపాధ్యాయురాలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుంటాం. అమ్మ మేడం, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది మీ పట్ల, ఎందుకు మీరు వ్యతిరేకిస్తారు? నమస్తే, నా పేరు డి సుజాతారాణి, స్కూల్ అసిస్టెంట్ జెడ్పీహెచ్ఎస్ ముత్తరాజపల్లి. ఎలాంటి వ్యాఖ్యలు అంటే చాలా అనుచిత వ్యాఖ్యలు సార్. వాళ్ళ రంగు, రూపు, ఎత్తు, పొడవు బట్టి కర్రోడు అనడము, హెచ్ఎంస్ మొహాన ఉమ్మి వేయడము. ఆమె వచ్చిందంటే 12-15 సార్ మా స్కూల్కే వచ్చున్నారు. కాకపోతే దగ్గరలో ఉన్న 10 అడుగుల ముందున్న ప్రైమరీలో 12-15కు దిగితే తర్వాత 3:30 వరకు 19 మంది ఉన్న ప్రైమరీ స్కూల్ని 3:30 వరకు విజిట్ చేసినారు సార్. మానసికంగా ఆ మేడంకి, ఆ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంకి అన్ని జబ్బులు ఉన్నాయి. అంతవరకు ఆమె వెళ్ళిపోయిన వరకు 12-15 నుంచి 3:30 వరకు నిలిచోబెట్టే ఈ డిఓ మేడం గారు అయితే కూర్చున్నారు, ఆ మేడం అయితే నిలబడినారు. ఎంపీపీఎస్ ప్రైమరీలో దేవసేన ఆమె పేరు. తిట్లతోనే సార్, మేము కిటికీ దగ్గర నుంచి మా పిల్లలు కూడా వింటున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు సార్. అది ఇది అనే మాటలు కూడా మాట్లాడుతున్నారు. తిట్లు ఎక్కువగా తిడుతున్నారు. మానసికంగా చాలా బాధిస్తున్నారు సార్. మాకు ఈ డిఈఓ వద్దు. సో మొత్తం మీద ఏదైతే ఉపాధ్యాయుల పట్ల డిఈఓ వ్యవహరిస్తున్న తీరు రకంగా అసభ్యకరంగా, అహేతుకంగా ఉంది. విద్యార్థుల సమక్షంలోనే తిట్ల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి డిఈఓ మాకు వద్దన్నటువంటి భావన అటు మహిళా ఉపాధ్యాయులు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరొక ఉపాధ్యాయ సంఘ నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గునిశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమయ్యి ఈ విధంగా రోడ్డు మీదకి రావడం చాలా దురదృష్టకరం. ఇటువంటి డిఈఓ అధికారి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు. మరి ఉపాధ్యాయ వృత్తి ఒక గౌరవప్రదము అలాంటిది అంటారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రతి ఏటా మరి అధికారులందరూ కూడా మేము మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, మా అన్నదమ్ములు ఉపాధ్యాయులు, మేము ఉపాధ్యాయుల వలన ఇంత గొప్పవాళ్ళమని చెప్పుకుంటారు. ఇది కేవలం మాటల్లోనే ఉంది తప్ప చేతల్లో లేదు. ఒక ఉన్నతాధికారి ఈ రకంగా వచ్చి ఉపాధ్యాయులు ఇంతమంది ఈ రోజున సెలవు పెట్టి మరీ కూడా రోడ్డు మీదకి వచ్చారంటే ఆ వ్యవహారశీలి ఎలా ఉంటుందో మీకు అందరికీ చెప్పాల్సి వస్తుంది. ఇంత దురదృష్టకరమైనటువంటి అధికారి మా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. గౌరవంగా మాట్లాడుతుంటే ఒక ఉద్యోగి, ఆమె కూడా ఒక ఉద్యోగాన్ని మర్చిపోయి అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు రిటైర్డ్ అయితే కూడా ఆమెను గౌరవించి మాట్లాడాలంటే పరిస్థితులు ఉండాలి. అలా కాకుండా ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు ఇంతమంది రోడ్డు మీదకి వచ్చారంటే ఆమె మాట తీరు వచ్చేసి ఒసే తసే ఆయన ఈయన అని దుర్భాషలాడుతూ అవమానానికి గురి చేస్తే ఉపాధ్యాయుల పట్ల ఎలా సమాజం స్పందిస్తుంది? సాక్షాత్తు అధికారి అలా ఉంటే మిగతా ప్రజలు మరి పబ్లిక్ ఎలా స్పందిస్తారు? కాబట్టి ఈ రకమైనటువంటి ఉపాధ్యాయులు, ఇటువంటి వ్యవస్థలు, ఇటువంటి అధికారులు ఉండకూడదని చెప్పేసి ఐక్యవేదిక పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా వీరు ఒక ఉపాధ్యాయ వృత్తిగా, ఎందుకంటే దీనింత కారణం ఏంటంటే టైపిస్టులుగా చేరి స్టెనోలుగా ఉన్నటువంటి క్లర్కులు కూడా జిల్లా అధికారులు అయిపోయారు. మరోపక్క ఉపాధ్యాయులు పీజీలు, ఎంఎస్సీలు, పీహెచ్డీలు ఉండి కూడా గొప్పవాళ్ళుగా ఉండి కూడా వీళ్ళు ప్రమోషన్లు నోచుకోక విద్యాధికారులుగా కాలేకపోతున్నారు. వీళ్ళందరూ కూడా అంటే అనర్హులందరూ కూడా జిల్లా విద్యాశాఖలుగా మారిపోయి పరిపాలన చేతగాని వారు కూడా ఈ రకంగా మాట్లాడుతూ కించపరచడం అనేది ఖండించదగిన విషయము. ఇలాంటి విధానాలు భవిష్యత్తులో కొనసాగితే ఐక్యవేదిక పక్షాన ఉపాధ్యాయులందరూ కూడా ఇలాగే ప్రతిస్పందిస్తారు, వ్యతిరేకిస్తారు, ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కమిషనర్ గారి దృష్టి కూడా, ఎమ్మెల్సీ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మరి అధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. ఖచ్చితంగా వీళ్ళని వెనక్కి లాగి మరీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి రాజ్య పక్షాన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి. నా పేరు అంకాల్ కొండయ్య, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా పోర్టో
సంఘాల సెక్రటరీ జనరల్. ఈరోజు కడప జిల్లా విద్యాశాఖాధికారి గారి యొక్క ప్రవర్తనా విధానం, మాట దురుసుకు నిరసనగా ఈరోజు వందలాది మంది ఉపాధ్యాయులు గ్యాదర్ కావడం జరిగింది. ముఖ్యంగా తప్పులెన్నువారు తండోపతండలు గురుజనుల కల్లా ఉండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి పద్యాన్ని వేమన గారు ఎప్పుడో చెప్పారు. ఒక విషయాన్ని మనము చెప్పేటప్పుడు తమేమి తప్పు చేయలేదంటే కనుక ఎదుటి వ్యక్తిని తప్పును గుర్తించవచ్చు, కానీ తాము తప్పు చేస్తూ తన ప్రవర్తన విధానంతో ఇతరుల మనసును నొప్పిస్తూ ఒక గౌరవమైనటువంటి వృత్తిలో కొనసాగుతున్నటువంటి ఉపాధ్యాయులను అవమానపరుస్తూ చేసినటువంటి ఈ యొక్క భావన అనేటువంటి చాలా నిరసించదగినటువంటి అంశము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే కాదు, ఈ విద్యాధికారిని ఈ విధంగా నిరసన తెలుపుతూ పంపించడమే కాదు, తర్వాత వచ్చేటువంటి ఎవరైనా సరే ఈ మేడం గారిని అయితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. తర్వాత ఎవరైనా వచ్చినా కానీ దయచేసి తప్పులు ఉన్నా కానీ ఈ జిల్లాకంతా ఒక ముఖ్యమైనటువంటి అధికారిగా, ఒక పెద్దగా వీళ్ళందరికీ ఆదర్శవంతంగా ఉంటూ మీరు వాళ్ళ యొక్క ఉన్నటువంటి చిన్న చితక తప్పులు ఎక్కడన్నా ఉంటే సరిచేసి వాళ్ళను దారిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ అందరి ముందర నిరంకుశంగా మాట్లాడుతూ అధికార మదంతో మాట్లాడడం తప్పు అనేటువంటిది విషయాన్ని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వాలకు కూడా ఉపాధ్యాయ లోకం నుంచి ఉపాధ్యాయ లోకంలో పనిచేస్తున్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీలు ఎవరైనా కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు వాళ్ళకే ఛానల్ పెట్టి వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో దీని మీద ఒక్కొక్క ఉద్యోగి యొక్క వ్యక్తిత్వాలు పనితనాలు తెలుస్తాయి. కానీ ఇలాగా నాన్ టీచింగ్ స్టాఫ్ నుండి ఎప్పుడైతే ఉద్యోగాలకు వస్తారో ప్రమోషన్లకు వస్తారో వాళ్లకు కింది స్థాయి యొక్క వ్యక్తిత్వాలు తెలియవు, వాళ్ళకు విధానాలు తెలియవు. కాబట్టి ఇప్పటి నుండి ఈ నిరసన అనేటువంటి తాత్కాలికమే. కానీ మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఉపాధ్యాయ సంఘాల తరఫున, మాయసెల్టీ తరఫున, పోటో తరఫున చేసేటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రమోషన్ ఛానళ్ళు వచ్చేసి ఎస్జిటి టీచరు, స్కూల్ ఆఫ్ స్టూడెంట్ టీచరు, హెచ్ఎం, ఎంఈఓ, డిప్యూటీఓ, డిఈఓ ఉన్నతమైనటువంటి ఈ ఛానల్ను కొనసాగించి ఇప్పటి నుండి ఎవరైతే టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారో, ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో జాయిన్ అయినాడో వాళ్ళు ఉన్నతమైనటువంటి అధికారిగా రిటైర్డ్ అయ్యేటువంటి ఛానల్ను కొనసాగించాలని చెప్పేసి ఇది అన్నిటికీ మూలమని, పరిష్కారమని నేను నా రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తరఫున మనవి చేసుకుంటున్నాను. సార్ చెప్పండి, కొంతమంది రాజకీయాలకు వేదికగా చేసుకొని ఇట్లా డిఈఓ పైన నిందలు వేస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎలా చూడాలంటారు? జిల్లాలో ఉన్నటువంటి 27 ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి రావడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి 27 ఉపాధ్యాయ సంఘాలు ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క పార్టీకి మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వారు. మరి అనేక రకాలైనటువంటి భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులు ఒకే తాటిపైకి వచ్చారంటే మనం అందరం అర్థం చేసుకోవద్దు. దీంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ కోణం లేదు. కేవలం దీంట్లో డిఈఓ గారు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలికి నిరసనగా మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ఎంతమాత్రం రాజకీయం అనేటువంటిది లేదు. ఇక్కడ జిల్లాలో దాదాపు 6,800 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 6,800 ఉపాధ్యాయులను కూడా ఒక సక్రమైనటువంటి దారిలో నడిపిస్తూ అదేవిధంగా విద్యాబుద్ధులు సక్రమంగా బోధించేలాగా ఉపాధ్యాయులకు మార్గదర్శిగా ఉండాల్సినటువంటి జిల్లా విద్యాశాఖాధికారి గారు తన యొక్క ప్రవర్తనతో, తన యొక్క మాట తీరుతో, తన యొక్క తిట్ల దండకంతో ఉపాధ్యాయులను తీవ్రంగా మానసిక వేదనకు గురి చేస్తున్నారు. వారి మనసులు బాధపడే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా వారు ఉపాధ్యాయులకు ఈ జీవితం జీవించడం కన్నా చావడం మేలు అనే విధమైనటువంటి ధోరణిలోకి తీసుకెళ్లేటువంటి మానసిక స్థితిని ఈ డిఈఓ గారు కల్పిస్తున్నారు. ఉదాహరణకు చాలా పాఠశాలలకు వెళ్ళినప్పుడు పేర్లతో కాకుండా వారిని ఏరా, ఓరా, పోరా అంటూ అదేవిధంగా వారి యొక్క శారీరక తత్వాన్ని బట్టి వచ్చేటువంటి రంగును కూడా అక్కడ సూచిస్తూ ఓరా కర్రోడా ఇట్రా, ఏరా ఇట్రా, అదేవిధంగా మానవత్వం అనేటువంటిది కూడా లేకుండా ఒక ప్రధాన ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్తే కన్నా వాళ్ళ తల్లిగారు చనిపోయి ఆ తల్లిగారి తద్దినానికి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అటెండ్ అయితే సెలవు పెట్టి మరి అతన్ని ఏరా ఇట్రా ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి ఆ పాఠశాల హెచ్ఎం గారిని పిలిచి వాడిని ట్రమ్మను, వాళ్ళ మదర్ చనిపోయి తద్దినంలో ఉన్నారు మేడం అంటే అవన్నీ నాకు సంబంధం లేదు, వాడిని ట్రమ్మని చెప్పి నాతో మాట్లాడమని అనేటువంటి మానవత్వం లేనటువంటి మాటలు. అదేవిధంగా ఒక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలని అకారణంగా మీ బతుకు చెడా, ఎందుకు మీరు బతకడం అనేటువంటి అసలు మానవులు మాట్లాడలేనటువంటి భాషను ఉపయోగిస్తూ ఇక్కడ ఉపాధ్యాయులందరినీ కూడా ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి డిఈఓ గారు. మరి ఈ డిఈఓ గారు ఈ విధంగా ఉపాధ్యాయులను అకారణంగా దూషిస్తూ భాషను వాడరాని అప్రజాస్వామికమైనటువంటి భాషను ఉపయోగిస్తున్నారు. మరి ఈ డిఈఓ గారు ఇలాగే కొనసాగితే వేలాది మంది, వందలాది మంది ఉపాధ్యాయులు బలవన్మరణాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది. మరి వీరందరూ కూడా ఉపాధ్యాయ సంఘాలుగా మాకందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి వారి భావాలను అర్థం చేసుకున్నటువంటి
ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకమై ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ అందరి యొక్క ఉద్దేశం ఒకటే, ఈ డిఈఓగా పనికిరారు కాబట్టి ఈ జిల్లాకు కూడా విద్యాశాఖ అధికారిగా కానీ వేరే ఇతర పోస్టుల్లో కూడా పనికిరారు కాబట్టి ఆయన వెంటనే ఈ జిల్లా నుంచి పంపించాలని ఆ ఉపాధ్యాయ వేదిక తరపున కోరుతున్నాం. సో మొత్తం మీద ఏదైతే ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టాయి, ఏదైతే డిఈఓ మాకొద్దన్నటువంటి విషయాన్ని కూడా ఒక రకంగా స్పష్టం చేస్తూ కూడా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏదైతే ఉపాధ్యాయులను కించపరిచే విధంగా విద్యార్థుల సమక్షంలోనే తిట్ల దండకాన్ని ప్రారంభించి ఆ తర్వాత మాట్లాడే పరిస్థితి, అంటే ఒక రకంగా ఉపాధ్యాయులు కూడా మరణానికి పాల్పడే పరిస్థితి ఉందన్నటువంటి భావన ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే డిఈఓని మాత్రం ఖచ్చితంగా ఈ డిఈఓ మాకొద్దు, ఈ డిఈఓ కాకుండా మరే డిఈఓ అయినా నియమించాలి. అదేవిధంగా ఉపాధ్యాయులను ఎవరైతే ఉంటారో వారిని సీనియారిటీని ఆధారంగా చేసుకొని పదోన్నతులు కల్పిస్తే కొంత ఉపాధ్యాయుల సమస్యలు సాధక బాధలు అర్థమవుతాయనేటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.